నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. ఆధార్ కార్డ్‌లోని డేటాను ప్రతి ఒక్కరు 10 సంవత్సరాలకోసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఇప్పటివరకు ఎవరైనా ఆధార్ కార్డ్‌లో డేటాని అప్డేట్ చేసుకోనోళ్ళు ఉన్నట్లయితే వాళ్ళైతే తప్పనిసరిగా అప్డేట్ జేసుకోవాలి. దానికొచ్చేసేసి చివరి తేదీ ఎప్పుడు, ఒకవేళ మనం అప్డేట్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్లు కావాలనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డులో ఉన్న డేటాని ప్రతి 10 సంవత్సరాలకోసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే 10 సంవత్సరాలకోసారి మన ఫోటో చేంజ్ అయిపోతూ ఉంటుంది. అడ్రస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఏదైనా సరే దానిలో మార్పులు చేర్పులు ఉన్నట్లయితే అవి మార్పులు చేర్పులు చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే అది ఫ్రీగా చేసుకోవడానికి అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే ఈ ఆధార్ కార్డులో డేటాని అప్డేట్ చేసుకోదలుచుకున్నారో వాళ్ళైతే అప్డేట్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్‌ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అలాగే దాంట్లో ఉన్న అడ్రస్‌ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అలాగే మేలా, ఫీమేలా అలాగే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమైనా సరే ఉన్నట్లయితే మనం దాన్ని అప్డేట్ చేసుకోవచ్చనమాట. అయితే దానికి సంబంధించి మనం ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏదైనా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్‌కి సంబంధించి మనం ఏదైనా తీసుకున్నట్లయితే మనం దాని ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్పులు చేర్పులు చేసుకోదలుచుకున్నారనుకోండి, మీ ఓటర్ ఐడీ గాని, మీకు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ గానీ, ఇంకా ఏమైనా ఉన్నట్లయితే అలా చేంజ్ చేసుకోవచ్చనమాట. అలాగే మనకు అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఉందనుకోండి, ఆ ప్రూఫ్ పెట్టేసేసి మనం అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆధార్ కార్డ్‌లో డేటాని చేంజ్ చేసుకోవచ్చనమాట. మనకు ఈ నెల 14 వరకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దాని తర్వాత అయితే డబ్బులతోనైతే చేపించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు చివరి తేదీ ఈ నెల 14 కాబట్టి, ఈ 14 దాటిన తర్వాత ఆధార్ కార్డ్ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే ఆధార్ కార్డ్‌లో డేటాని అప్డేట్ చేసుకోరో వాళ్ళ ఆధార్ కార్డ్‌నైతే పూర్తిగా మేము రద్దు చేస్తాము. అంటే వాడుకలో లేకుండా చేస్తామనైతే వాళ్ళైతే చెప్పడం జరుగుతుందనమాట. సో, ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలో వాళ్ళైతే త్వరగానైతే చేసుకోండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్.